యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సంతోషంగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన అమూల్యమైన కనుదృష్టి పరిధిలో మనం నడిపించిన దేవాదేవునికి గట్టి హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా చేసిన వాగ్దానం ప్రకారము మరి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని మన దేవుడు ఒక సంవత్సరం వాగ్దానం మనకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే అనేక మంది బిడ్డలు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో వారు చేసుకున్న పర్సనల్ ప్రేయర్స్ అన్నింటిలో కూడా 90% దేవుడు వారి జీవితంలో ఫుల్ఫిల్ చేసి ఉన్నారని నమ్ముతున్నాను. అదే విధంగా మరి నవనూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. 2025 ఒక శ్రేష్టమైన వాగ్దానం కొరకు మీరు కూడా ప్రార్థించండి. ప్రభుత్వాన్ని అడగండి, ప్రభు ఒక శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నాతో మీరు మాట్లాడండి ఆయన. అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి, రైట్? సో ఈ గ్రంథం అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమే. కాకపోతే ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని కొంచెం పెంపొందించుకోవడానికి దీనిలో కొన్ని మాటలు, విలువైన మాటలు కొన్ని ఉంటాయి. కొంతమందితో దేవుడు సుస్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక 4 సంవత్సరాల క్రితం, అంటే బిఫోర్ కోవిడ్, ఇప్పుడు ఎలా మాట్లాడారు, కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత. సో 4 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క వాగ్దానం విషయంలో కూడా పిల్లలు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాగ్దానం PMS సర్వీస్ కి వస్తూ ఉండేవాళ్ళు. ప్రతి నెల వాగ్దాన సర్వీస్ జరుగుతూ ఉంటుంది కదా, పిల్లలు వస్తూ ఉండేవారు, వాగ్దానం కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరి జీవితాల్లో కార్యాలు వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తా ఉండేవాళ్ళు, వాగ్దానాన్ని క్లైమ్ చేస్తూ. చాలా మంది జీవితాల్లో సంవత్సరాంతం వచ్చేసరికి విన్న సాక్ష్యాలు ఏంటంటే, ప్రభు మా పట్ల ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ఉన్నాడు, ఈ రకంగా మా పట్ల మేలు చేసి ఉన్నాడు అని చాలా మంది సాక్ష్యాలు ఇచ్చారు. సో మీ యొక్క జీవితంలో కూడా మీకు ప్రభు అనుగ్రహించబోయే వాగ్దానం విషయంలో మీరు ప్రార్థన చేసుకోండి. వాగ్దానం అనగా ప్రభు మనకి ఇచ్చే మాట. ఈ సంవత్సరం ప్రభు నాకు ఏ మాట ద్వారా మాట్లాడతారు, ఈ సంవత్సరం ప్రారంభంలోనే సేవకుని ముఖదర్శనం ప్రభు నాతో ఏం మాట్లాడి ఆశపడుతున్నాడు, ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు ఏ వాగ్దానం నా పట్ల చేయబోతున్నాడు అని మీరు ఉపవాసం ప్రార్థన చేసుకుంటారో, కనిపెట్టి ప్రార్థన చేసుకుంటారో నాకేం తెలియదు, కానీ ప్రభు మీతో మాట్లాడను గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం ఒక చిన్న మాట, ఎక్కువ సమయం లేదు మనకి, వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, దయచేసి క్షమించండి. సో నేను ట్రావెల్ చేసి వచ్చాను కొంచెం అటు ఇటు. సో నేను రావడానికి కొంచెం లేట్ అయింది. తమ్ముడు ఉంటాడు అనుకున్నా, తమ్ముడు ప్రశాంత్ కూడా లేడు. ఏదేమైనప్పటికీ కొంచెం సమయం ఎక్కువైంది. ఈ టైం కాల్ మిమ్మల్ని వదిలిపెట్టాలి. సో ఈ వారం కొంచెం లేట్ అయిన మనసులో పెట్టుకోకండి. సరే, మత్తయి సువార్త 17వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. మొదటి నుండి చదవండి ఎవరన్నా. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వాక్యము. 6 దినములైన తరువాత యేసు పేతురును యోహానును అతని సహోదరుడైన యాకోబును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రత్యేకమైన సమయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు వారు ఒక ముగ్గురిని చూస్ చేసుకున్నారు. ఎంతమంది శిష్యులండి? 12 మంది శిష్యుల్లో దేవుడు ఏం చేశారు, ఒక ముగ్గురిని పిక్ చేసుకున్నాడు. ఈ ముగ్గురిని తీసుకొని ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఒక కొండపైకి తీసుకెళ్ళాడా? చెప్పాలి. ఒక కొండపైకి తీసుకెళ్ళాలా? ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళాడా? అవునా? సో ఇక్కడ గమనించాల్సిన 2 విషయాలు ఉన్నాయి. యేసుప్రభు గారు తరచుగా కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశారు, అవునా కదా, కొండ మీద ప్రసంగం చేశారు. కానీ ఇక్కడ ఓటు చూసినట్లయితే ఎత్తైన కొండ మీద తీసుకువెళ్ళి అక్కడ ఏం చేశారంటే ఆయన రూపాంతరము పొంది ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఎందుకని ఎత్తైన కొండ మీద తీసుకెళ్లాడు, ఎందుకని ఈయన ముగ్గురినే తీసుకెళ్ళాడు? నాకు ఆ డౌట్ వచ్చింది. అంతమంది శిష్యులు ఉన్నప్పుడు కేవలం ఈ ముగ్గురినే తీసుకెళ్ళాడు. తీసుకెళ్లే వ్యక్తి ఏ కొండపైకి తీసుకెళ్ళొచ్చుగా, మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఎత్తైన ఉన్నతమైన శిఖరం మీద తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశాడండి? రూపాంతరం పొందాడు. నేను చెప్తాను, కొండల మీద గుట్టల మీద మనిషిని డిస్ట్రాక్ట్ చేసే జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పావులు ఉంటాయి, ఇంకా నానా రకాల గొర్రెలు, మేకలు చేసుకుని అందరూ ఉంటారు. ఇక ఉన్నతమైన శిఖరం పక్షిరాజు నివసించే స్థలం, అది సామాన్యుడు వెళ్ళలేని ప్రదేశం. దేవాదేవుడు ఈ పిక్ చేసుకున్న వ్యక్తిని ఉన్నతమైన శిఖరం మీద, ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాంతరం ఉందంట. రూపాంతరం పొందినప్పుడు నేను చెప్తున్న ఈ రాత్రి కాలం గమనించిన విషయం ఏంటంటే,
మనము ఆ ఎత్తైన కొండ అనే ఒక విశ్వాసంతో మనం ఉన్నట్లయితే, అది ఒక ఎత్తైన కొండ మనకు విశ్వాసానికి ప్రామాణికం అనుకుంటే, అంతటి విశ్వాసం మనకు కలిగి ఉన్నప్పుడు ప్రభు తన ప్రత్యక్షతను మనకి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న ఈ శిష్యులు అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆయన ఏం చేశారంటే, రూపాంతరం నుండి ఒక సాక్ష్యాన్ని వాళ్ళకి వెల్లడి చేశారు. ఏంటంటే, నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యని. ఏంటంటే, నేనే మీరు చూస్తున్నా మెస్సయ్యని. మీరు ఎవరి కొరకు కనిపెడుతున్నారో ఆ మెస్సయ్యని నేనే. ఎంత రూపాంతరం పొందిన తర్వాత ఏం జరిగిందో, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములో వెలుగుల వలె తెల్లని వాయెను. చాలండి, చాలు. రెవల్యూషన్ చాప్టర్ లో చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో ఇక సూర్యుడు ఉండటండి, చంద్రుడు ఉండడండి, ఆయనే ప్రకాశిస్తారు. ఆ సింహాసనం నుండి ఆయన ప్రకాశిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం ఆ పట్టణం అంతా కూడా వెలుగుతో నిండుతుంది. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక్కసారి అది నేనే, మీరు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారో, ఏ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారో, నాకు సర్వాధికారం కలిగి ఉన్న వ్యక్తి నేను, నాకు సర్వాధికారం నాకు కలిగి ఉన్నది అని తన శిష్యులకి ఆయన తన యొక్క సర్వాధికారాన్ని చూపించిన. ఎలా చూపించారండి? రూపాంతరం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఇట్టి ప్రకాశవంతమైన మొహం కలిగిన వ్యక్తి ఒక ఉన్నారు. ఎవరండి? మోషే గారు. మోషే గారు ఎక్కడి నుంచి దిగారండి? పర్వతం నుంచి. ఏ పనికి వస్తున్నారు ఆయన? ఆ రాతి పలక చూసినట్లయితే నిర్గమాకాండం 34 అధ్యాయం 29-30 వాక్యాలు చూసినట్లయితే, మోషే సెనాయి కొండ దిగుచుండగా శాస్త్రము గల 2 పలకలు చదువుకుంటారండి. మోషే చేతిలో ఉండేను, అతడు కొండ దిగుచుండగా ఆయన చేతితో ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు, సరే ఇక్కడ మనకు తెలిసిన సందర్భం, ఎప్పుడైతే ఆయన దేవునితో మాట్లాడి ప్రభు ఇచ్చిన పలకలు తీసుకుని వస్తున్నప్పుడు ఆయన ముఖం ఎలాగ ప్రకాశించిందండి? గొప్ప సూర్యుని వల్లే ప్రకాశించింది. ఆ ప్రకాశవంతమైన వెలుగు చూడలేకపోయారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మోషే అప్పుడు ఏం చేశారండి? తన ముఖాన ఉసుకి వేసుకున్నారు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ రకంగా ఉంటుంది. దేవాతి దేవుడు తన శిష్యులను తీసుకెళ్లి వెళ్ళిపోయి, ఎందుకంటే యేసు గారు ఆ తర్వాత ఆయన శిలువ మరణము నొందవలసిన సమయం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, ఈ పరిశుద్ధమైన పరిచర్యకి కొంతమంది దేవుని ఏర్పరచుకొని వారిని ఒక సాక్షులుగా, ఒక స్తంభాలుగా ఆయన నియమించాలనుకున్నాడు. కాబట్టి ఎవరికి ఇవ్వని ఒక ప్రత్యక్షత, మోషేకి దేవుడు ఏదైతే ప్రత్యక్ష గుడారంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన ఏ రకంగా అయితే మేఘమ రూపంలో మాట్లాడాడో, ఏ రకంగా అయితే గుడారంలో దిగి వచ్చిన అనుభవం ఉందో, అలాగే రాబోయే కాలంలో యొక్క స్వార్థ పరిచర్ని తీసుకుని వెళ్ళడానికి కొంతమంది నమ్మకస్తులు కావాలి. కాబట్టి యేసుప్రభు గారు చూసినప్పుడు 3 కనపడ్డారంట. ఈ 3 తీసుకువెళ్ళి అక్కడ ఆయన రూపాంతరం ఉంది. అలా చూసినప్పుడు ఆ రూపాంతరం నుండిన తర్వాత ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశించింది, ఆయన వస్త్రాలు మెరిసి ఉన్నాయంట. ఆ మెరవడానికి గల సాక్ష్యం ఏం చెప్తున్న పరిశుద్ధ గ్రంథము, ఆయనలో ఉన్న పరిశుద్ధతని వెల్లడి చేస్తుంది. తెల్లని వస్త్రాలకి సాదృశ్యం ఏంటంటే, మన దర్శనంలో ఎప్పుడైనా మీరు కనపడినప్పుడు తెల్లని వస్త్రాలు కనపడారనుకోండి, మీరు డిసైడ్ అవ్వండి, అమ్మా దేవుడిని పరిశుద్ధపరిచారయ్యా. పరిశుద్ధతకి తగిన నిర్వచనం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నా? తెల్లని వస్త్రాలు అంటే రెవల్యూషన్ చాప్టర్ లో ఉంటుంది పరిశుద్ధత. ఇక్కడ యేసుప్రభు గారు తన యొక్క వస్త్రం ఎలా ఉందండి? తెల్లగా మారిందంట. సో ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పాయింట్ లో దేవుడు తానే తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఏంటంటే, నేనే మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని అని. దేవునికి స్తోత్రం. కిందకు వచ్చినట్లయితే ఆ సందర్భంలో ఆయన ఎంతో 2 వ్యక్తులు వచ్చారంట. ఎవరండి? మోషే, ఏలియా. ఈ యొక్క మోషే చూసినట్లయితే తన యొక్క జీవిత దినాల్లో ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా కాపాడో అందరికీ తెలుసు, ఏ విధంగా ఫరో చేతి నుంచి విడిపించాడో తెలుసు. ఇకపోతే ఏలియా తన యొక్క జీవితంలో జరిగిన అహాబుతో అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, ఆ సన్నిధిలో దేవుని సాక్ష్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను కురవద్దు అని చెప్పాడు ఏలియా. అంటే చూడండి, ఆయన ఎంతకు వచ్చిన వ్యక్తులు ఎవరంటే 2 వ్యక్తులు వచ్చారు. ఆ 2 వ్యక్తులు కూడా దేవుని చేత నడిపించబడిన వ్యక్తులు, దేవుని చేత తీసుకుని పోయిన వ్యక్తులు. ఏలియా ఎలాగెళ్ళారండి? అగ్ని రథాల మీద ఆయన దేవుని రాజ్యానికి చేరి. అవునంటారు కదా? ఎప్పుడైతే అహాబుతో మాట ఆ సంవత్సరం వర్షం పడదంటే, మంచైన కూడా ఆ పరిశుద్ధతను వాళ్ళగా కాపాడుకుని ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని పట్ల ఆ యొక్క నమ్మకత్వాన్ని ఆ విధంగా కనపరచు. చూసినట్లయితే ఇంకొక పాయింట్ ఉంటుంది, ఆ కర్మేలు పర్వతం పైన ఎవరైతే
దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ బయలు దేవతను పూజించేవారు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అక్కడ వెళ్ళిన తర్వాత బయలుకి మొక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏలియా ఒక్కడే రోషం కలిగి ఏమన్నాడండి? చదువు ఒక మాట 18వ అధ్యాయం 36-39 వాక్యాలు. ఆయన ఒక సూచక్రియను అడిగాడు దేవుడు, ప్రభువా ఈ జనులందరూ నువ్వే జీవగలని దేవుడు అని తెలుసుకోవటానికి అయ్యా ఇక్కడ దిగిరా అన్నప్పుడు ఆ జరిగిన సందర్భం ఏంటంటే ఆకాశం నుండి అగ్ని ఆయన కురిపించను. చదువున్న మాటలు 36-39 వాక్యాలు. అస్తమయమున నైవేద్యం అర్పించు సమయమున దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసాను, అబ్రహాం ఇస్సాకు ఇజ్రాయేల్ దేవా, ఇజ్రాయేల్ మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలా ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశు కట్టెలను రాళ్లను దహించి వేశాను. అక్కడ ఏం చేశారు? కట్లు పెట్టారు, నీళ్లు పెట్టారు, కట్ల మీద నీళ్లు పోసారు, దహన బలి అర్పించారు. ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎవరో ఏలియా ఒక శక్తివంతమైన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని ఏం చేసిందండి? దహించి వేసింది. అక్కడ బయలు ప్రవక్తలు అందరూ కూడా ఏమైపోయారు? ఒకేసారి షాక్ అయ్యారు. అప్పుడు జనం అన్నారు ఏలియా దేవుడే నిజమైన దేవుడు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఎంతటి కార్యాన్ని చేయడానికైనా ఆయన సమర్థుడు. సో మన యొక్క విశ్వాస పరిమాణం ఏ విధంగా ఉండాలి? ఎత్తైన శిఖరం మీద ఉందనుకోండి మన విశ్వాస పరిమాణం. అంటే కొంతమందికి ఏంటంటే కొంతమంది విశ్వాసం ఎక్కడ దాకా ఉంటుంది, కొంతమంది విశ్వాసము కొన్ని లెవెల్స్ ఉంటాయి. అంటే ఫెయిత్ అనేది కొంతమంది నా దేవుడు నాకు చేస్తాడు అని ఒక విశ్వాసం కొంతమంది వెళ్తారు, కొంతమంది డౌట్ పడతా ఉంటారు. అవుతుందా అవుదా, అవుతుందా అవుదా. ప్రభు అంటారు నువ్వు రా నేనే అంటే నువ్వైతే నువ్వు వస్తాను. మధ్యలో గాలి తుఫాన్ చూసిన పేతురు ఏమైపోయాడు? దాని వైపు చూసేసరికి మళ్ళీ ఏమైపోయింది? ముందుకు పోసాగాడు. అవునా కదా? ప్రభు చేపెట్టుకుని పైకి లాగాడు. ఏమన్నాడు? అల్ప విశ్వాసియా. సో మన యొక్క జీవితంలో మంచి విశ్వాసంగా జీవించామనుకోండి మంచి ప్రతిఫలం చూస్తాము. అదే విధంగా కాకుండా అటు ఇటు పడతా లేస్తా ఉన్నాం అనుకో దేవుడు ఏం కొట్టి ఏం నెట్టివేడు. కాకపోతే అల్ప విశ్వాసం వద్దు అంటాడు. దానికి సాదృశ్యంగానే పేతురు గారు పెట్టారు. మన గురి గమ్యం ఎవరై ఉన్నారండి? యేసు ప్రభువారై ఉండాలి. యేసు ప్రభువారై అన్నప్పుడు ఆయన ఏ రకంగా అయితే రూపాంతరం నంది ఉన్నాడో రెప్ప పాటున మనం ఏం చేస్తామంటే ఆయన రాకడ సమయంలో రెప్ప పాటున మహిమ శరీరం ధరించుకొని ఆయనతో పాటు వెళ్ళిపోతుంది. అక్కడ ఆ సందర్భం కూడా అక్కడ ఉంది. అప్పుడు దాకా బాగానే మాట్లాడిన ప్రభు అప్పుడు దాకా ప్రార్థన చేయడం మోకరించడం ఏంటి వెంటనే ట్రాన్స్ఫర్మేషన్ చెందింది. అలా ఉన్న వ్యక్తి అలా ఒకేసారి ప్రకాశవంతంగా మారిపోయాడు. మన యొక్క జీవితంలో ప్రభు రాకడ వచ్చేసరికి ఆయనలో పాపం లేదు, ఆయనలో అవాంఛనీయమైన సంఘటన ఏమంటారంటే అనీతి క్రియలు ఏమీ లేవు. ఇంకో చూసినట్లయితే ఆయన జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధంగా జీవించాడు. ఇంకో విషయం ఏంటంటే ఒక మనిషి ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవిస్తే పరలోక రాజ్యం చేస్తాడో అది కూడా ఆయన ఎలా ప్రాక్టికల్ గా చేసి ఆయన చూపించాడు. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన కడబోర శబ్దం మోగగానే ఆయన రాకడ రావడం ఏంటి మనం ఎలాగెళ్ళాలండి? వెంటనే రెప్పపాటున మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యే విధానంలో మనం ఉండాలి. ఆ రకమైన విశ్వాసంగా మనకు లేకపోయింది అనుకోండి ఆయన ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. మహిమ శరీరం ధరించుకుని వెళ్ళిపోవాలి మనం. ఆ విధంగా కాకుండా మనం ఈ లోక మర్యాద, ఈ లోక సంబంధమైన విషయాలు ఆలోచించుకుంటే ఇంకా భూ సంబంధంగా ఉన్నాం అనుకోండి విడవ పెట్టమని గుంపు. అయితే రోగులు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మరి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీరు ఈ లోక మర్యాదలను అనగా కింద రాసుకొచ్చాడు ఈ యుగ మర్యాద, ఈ లోక సంబంధమైన మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు. అంటే మనము రూపాంతరత నుండి అనుభవంలోనికి వెళ్ళాలి.
ఏది ఉత్తమమైంది, ఏది సంపూర్ణమైంది, ఇంకా ఏది అనుకూలమైంది, ఏది దేవుని చిత్తమో మనం గ్రహించాలంటే మనం పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నవనూతనమైన జీవితాన్ని ప్రారంభించి, అందుకే అంటాడు ఆయన, మీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని నేను పెడతానంటాడు ఆయన. మన మీద శుద్ధ జలము జల్లి ఆయన ఆత్మను ఆయన కుమ్మరిస్తారంట. ఎందుకంటే ఒకప్పుడు ఆయన జనంగా లేము, ఒకప్పుడు ఆయన క్రియలు అనుసరించే వ్యక్తులుగా లేము. కాబట్టి ఆయనకై ఆయనే తన కుమారుని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినారు. కాబట్టి ఈ రోజు ఈ లైట్లు వేసుకుని ఈ వెలుగులో కూర్చున్నామంటే అది కేవలం ఆయన దేవుడు మనకి ఇచ్చిన కృపే, ఆయన కుమారుడు ద్వారా మనకు అనుగ్రహించిన కృపే. యోగ్యులం కాదు, అర్హులం కాదు, కానీ ఎక్కడో దేశానికి కాదు ప్రపంచానికి నడువబడిన అంటే ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ లో పుట్టి ఆ సువార్త ఈ వరకు ఈ దినం ఈ వరకు మన వరకు వచ్చిందంటే ఆయన మన పట్ల ఏ రకమైన ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. ఇంకా దాస్యం అనే కార్య కింద ఉండకుండా, దాస్యం కింద బతకకుండా మనకు విడుదల కలిగి చేయడానికి మనిషి యొక్క జీవితం ఈ విధంగా జీవించాలి. ఇదిగో ఈ లోక సంబంధంగా నాయకుల కింద అధికారుల కింద మీరు ఇలా పట్టబడి ఉండకూడదని ఈ సువార్త పరిచయం దేశాలు దాటించుకుని వచ్చి మనకు అందజేసి ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చి మన యొక్క జీవితాలను దేవుడు ఏం చేశాడు, వెలిగించున్నాడు. అందుకే మనం క్రిస్మస్ చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. చాలా కారణాలు మనం వెతకామనుకోండి. ఈ యొక్క క్రీస్తుని బట్టి చూసినట్లయితే గొప్ప కార్యాలు మన హిస్టరీ చదువుకుంటే ఎంత గొప్పగా దేవుడు మన పట్ల ప్రణాకర్షించాడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఇంకా మిషనరీస్ మన దేశంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎంతగా కార్యం చేశాడు అనేది మనం లోపలికి తెలుసుకుంటూ తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇండియన్ హిస్టరీ కూడా చదువుతా ఉండడం తప్పేం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన మాట, మీ లోక మర్యాద, మీరు లోక మర్యాదను అనుసరింపక. అంత పైన ఒక చదవండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకొనడని దేవునికి స్తోత్రం. పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగములు మన శరీరాన్ని ఏమన్నాడు. మనకి ఇప్పుడు నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం కాబట్టి మనకి మనస్సుని ప్రభు పాద దగ్గర పెట్టి, ప్రభా ఇగో నా యొక్క శరీరం ద్వారా కూడా ఎటువంటి పాపం జరగడానికి వీల్లేదు. ఏదైనా దోషమే ఉన్నట్లయితే, ఏదైనా మలినమే ఉంటే కడిగేది ప్రభా. సజీవ యాగంగా నీ పరిశుద్ధమైన రక్తంలో కడగండి ప్రభా. నీ అగ్నితో ప్రభా నా తండ్రి నన్ను ముట్టండి ప్రభా. నన్ను సరిచేయండి. ఒక నూతనమైన సంవత్సరం వెళ్ళబోతున్నాను కాబట్టి నూతనమైన క్రియలు, ఒక రూపాంతరత చెందిన ఒక అనుభవం, మారు మనసు. రూపాంతరం అంటే ఏం చెప్పాలంటే ఇదివరకున్న జీవితం మార్చుకొని ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించడం. ఎవరైతే ఆ ప్రత్యేకంగా జీవిస్తారో ఖచ్చితంగా దేవుడి యొక్క కనుదృష్టి వారి మీద ఉంటుంది. అందుకే ఏలి అంటున్నారు సార్, ఎవరి సన్నిధిని నేను నిలబడి నేను ప్రకటిస్తున్నానో ఆ సన్నిధి దేవుడు సాక్షిగా ఉంటుంది. అంటే మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన పోలి మనం జీవిస్తున్నాం కాబట్టి, ఆ పోలికలో ఉన్నప్పుడు తండ్రి చూసినప్పుడు క్రీస్తు స్వరూపంలో మనం ఉంటాం కాబట్టి మనం ఏది మొదలుపెట్టినా క్రీస్తు నామం మహిమపరచిన తండ్రి మన పట్ల కార్యం జరిగిస్తూ ఉంటాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఈ క్రిస్మస్ సమయంలో కావచ్చు, న్యూ ఇయర్ సమయంలో కావచ్చు, ఒక రూపాంతరత పొందిన అనుభవంలోకి మనం వెళ్ళినట్లయితే ఆయన మహిమపరిచే వారిగా ఉంటాం. ఈ రూపాంతరత అనుభవాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పితే ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనము ఆ యొక్క అనుభవం ఉన్నాం అనుకోండి, ఆ రూపాంతర అనుభవంలోకి మనం వెళ్తాం. లేకుండా అనుభవం వైపు కాకుండా అసలు నాకు ఇది వద్దు, నేను పరిశుద్ధత నేను ఉండను, సంపూర్ణత కలిగి ఉండను, అదేవిధంగా మొత్తమైన అనుసరించను, దేవునికి ఇష్టానుసారం నేను జీవించనంటే ఆ రూపాంతరం అనుభవంలోకి నువ్వు వెళ్ళని వ్యక్తి వలె ఉంటాం. సో ఎవరైతే ఆ రూపాంతరం అనుభవంలో జీవిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి, ఆయన నడిచే నడవడం డిఫరెంట్ గా ఉంటుంది, ఆయన చేసే పనులన్నీ కూడా ప్రత్యేకంగా దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. సో ఈ రాత్రి కాల సమయం ఎవరు నీకు చెప్పడం కాదు, కానీ నీకే నువ్వు పరిశీలన చేసుకో. రూపాంతరం చెందిన వ్యక్తిగా ఉన్నావా, ఇంకనో రూపాంతరం చెందిన వ్యక్తిగా ఉన్నావా? యేసుప్రభు గారు అయితే అక్కడ తీసుకెళ్లి చక్కగా చూపించే ఉన్నతమైన స్థలం ఆయన చక్కగా శిష్యులందరికీ. అదే విధంగా చూసినట్లయితే యేసుప్రభు గారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంటే రూపాంతరం పౌరులు వచ్చింది. పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందండి? పౌరులు. అదే విధంగా మనం ఆయన రాకడికి సిద్ధపడి మనం ఆ రూపాంతరత నుండి, అంటే రూపాంతరత హృదయం అనేది రూపాంతరం అనుభవంలోకి వెళ్ళాలి. మనకి వ్యక్తిగత జీవితం అనేది రూపాంతరం అనుభవంలోకి వెళ్ళినప్పుడు, ఆయన రాకడితో వచ్చినప్పుడు మనం ఏంటంటే రెప్పపాటులోనే మహిమ శరీరం ధరించుకొని ఆయనతో పాటు మనము కొనుక్కోబడతాం. ఈ లోకం ఎంత ప్రయాసపడేది ఎందుకోసం, ఇంత నీతిగా నిలబడేది ఎందుకోసం, ఇంతగా సమయాన్ని వెచ్చించి దేవుని మందికి వచ్చింది ఎందుకోసం అంటే ఆయనని ఎకాముఖిగా చూసుకోవడం అంటారు కదా. ఆ రూపాంతరం అందకుండా, ఆ పరిశుద్ధత కలిగిన క్వాలిటీస్ మనం లేకుండా ఆయన చూడాలనుకోవడం అది వ్యర్థమైపోతుంది. కాబట్టి మన యొక్క స్పిరిచువల్ అవసరం అంటే ఉన్నతమైన శిఖరం ఉండాలి.
ఉన్నతంగా ఉన్నప్పుడు నా ప్రభు అలా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. అంతేగాని నేను విడివిడిగా భక్తి చేస్తాను, ఏదో సమయానికి వస్తాను, నేనే వెళ్ళిపోతాను, లేదంటే నాకు ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా అనేది మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఫలింపు అనేది ఉంటుంది, కానీ అది బహుగా ఫలించిన స్థితిలో ఉండదు. మనం బహుగా ఫలించడం వల్ల మనకు తండ్రి యొక్క పేరు జ్ఞానపరచబడుతుంది. క్రైస్తవునిగా మనము క్రీస్తుని అంగీకరించిన బిడ్డలుగా ఉన్న మనం వేరొకరి గురించి కాదు, కానీ మనకై మన లోపల ప్రభువా ఇది నేను నీ కొరకు ఫలించాలని ఆశపడుతున్నాను. ఈ 2024 ఫలించలేదు నాకే తెలియదు, కానీ అట్లీస్ట్ 2025 అయినా సరే దేవుని కొరకు బహుగా ఫలించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి రూపాంతర అనుభవంలోకి వెళ్ళి ప్రభా ఒక పర్ఫెక్ట్ గా ప్రభా అయ్యా ఈ కాలంలో చేయలేకపోయినాము, కానీ ఇక 2025 అట్లీస్ట్ నువ్వు అనుకున్న మార్క్ నేను ఇచ్చే కృపను నాకు దయచేయి ప్రభు. ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభువు నీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్న సమయం అయిపోయింది, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను, సేవ తీసుకున్నాను. ప్రార్థన చేసుకుని వ్యక్తిగతంగా ఎవరికి వారు మరలా ఈ శనివారంకి వచ్చేసరికి నూతన సంవత్సరం ఉంటాం కాబట్టి రూపాంతరం అనుభవంలోకి ప్రభావం మీరు తీసుకుని వెళ్ళండి ప్రభావ. వ్యక్తిగతంగా కొన్ని నిమిషాల పాటు ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రం ఆయన. గొప్ప దైవమా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నిరంతరమై కృతికున్న మా తండ్రి మీకు వందనాలు. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిన మా మనస్సును ప్రభు మార్చండి, నూతనంగా మార్చండి ప్రభా. అంటూ కొన్ని నిమిషాలు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రం 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 ఆయన. ఈ సన్నిధావనం రీతిగా కూడుకొని ఈ నామం మహిమపరచినట్లుగా అయా మీరు పిలిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఏది ఏమైనప్పటికీ ప్రభా అయా నా తండ్రి అయా నీ యొక్క ముఖము సూర్యం ముఖములే ప్రకాశించేది నాయన. అయా నా తండ్రి నీ కృపతో నింపి నడిపించింది నాయన. అయా నా తండ్రి మా హృదయాన్ని ప్రభా మా యొక్క బ్రతుకులు మా యొక్క జీవితాన్ని అయా నా తండ్రి మార్చి ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆయన. అయా నీ కృప చేత నడిపించండి, మీ ఆత్మతో నింపు నడిపించండి, మీ సహాయం చేత నింపు నడిపించమని ప్రార్థిస్తున్నాం మొరపెడుతున్నాం ఆయన. రూపాంతరమైన అనుభవంలోకి మేము వెళ్ళినట్లుగా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొన్ని నిమిషంలో వ్యక్తిగతంగా మరి యొక్క నూతనమైన సంవత్సరంలోకి మరి ఈ వారంలో మరి వెళ్ళబోతున్నాం కాబట్టి ప్రభా ఈ సంవత్సరంలో నేను నిజంగా రూపాంతరంతో నుండి మారు మనస్సు ప్రభా అయ్యా నుండి అయ్యా నాతో నిన్ను ఆరాధించి ఉన్నానా, లేదంటే ఇదే విధంగా పాత సంవత్సరం ఈ విధంగా ఈ సంవత్సరం అలాగే కొనసాగిపోయిందా అని ఒక్కసారి నీకు ప్రశ్న చేసుకో ప్రభు సన్నిధిలో. ప్రభా సంపూర్ణంగా ప్రభా నా తండ్రి అనుకూలముగా అయా నా తండ్రి ఉత్తమంగా ప్రభా నీ సన్నిధిని ఇచ్చినట్లు అయ్యా ఏది ఎటువంటిదో నేను పరీక్షించి తెలుసుకున్నట్లు అయ్యా మంచి మనస్సు నాకు దయచేయండి అయ్యా. అయా నీ సహాయం దయచేయండి. ఏ విధంగా అయితే అయా నా తండ్రి యాకోబును పేతురుని ప్రభా యోహానును మీరు తీసుకుని వెళ్ళి యొక్క ప్రత్యక్షతను కనపరుచున్నారో ఆ యోహాన్ని పద్మాసు దీపంలో మరలాన్ని చూస్తున్నాడు ప్రభా. అగ్ని స్తంభం మధ్య మీరు నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు ప్రభా. అయా దర్శన రీతిగా ప్రకటన గ్రంథం రాసి ఉన్నాడు ప్రభా. ఈ పేతురే ప్రభా నా తండ్రి ఆ పేతురుని ప్రభా అయా నా తండ్రి ప్రభా అయా గొప్పగా నా తండ్రి సంఘముగా ప్రభా మీరు ప్రభా నా తండ్రి మీరు వాడుకొని ఉన్నారు ప్రభా. అతను మీరు యొక్క సంఘాన్ని మీరు కట్టి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. యాకోబుని మీరు ఏర్పరుచుకొని ప్రభా ఓ శ్రేష్టమైన సువార్తికుడిగా మీరు వాడుకొని ఉన్నారు ప్రభా. ఈ రకంగా ఈ పరిచర్యలో ప్రభా ఇచ్చిన ప్రత్యక్షతను వారు ప్రభా గమనించి అయా నా తండ్రి ప్రభా నీకు లోబడి ప్రభా అయా నీ ఎదురు మీరు జీవించి ఉన్నారు ప్రభా. అయా వారు ప్రభా మాట్లాడుచుండగా అయా నా తండ్రి ఇదిగో ఇది నా ప్రియ కుమారుడు అయా నా తండ్రి అని ప్రభా నా తండ్రి తన మాట వినుడు అని ప్రభా ఒక శబ్దము ప్రభా అయా మేఘం నుండి పుట్టగానే ప్రభా నా తండ్రి ఆ స్వరానికి ప్రభా అక్కడ వారు భయప్రాంతులై ప్రభా పడిపోయి ఉన్నప్పుడు నా తండ్రి మీరు వెళ్ళి ముట్టి ప్రభా అయా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఆ ప్రత్యక్షతను ప్రభా మేము చూడగల స్థితి వైపు మీరు నడిపించండి అయా నా తండ్రి ప్రభా. నీ స్వారూప్యంలో అలంకరించబడి రాజును కనులారా చూసేదన్నట్లుగా నా తండ్రి నీ ప్రత్యక్షతను ప్రభా అయా నా తండ్రి అయా కలిగి ఉండే కృపను దయచేయండి అయినా. అయా నా తండ్రి నామకార్థ క్రైస్తవ భక్తుల నుండి నన్ను విడిపించిన అయినా ఓ శ్రేష్టమైన రూపాంతరం పొందిన భక్తులను నడిపించండి ప్రభా. మారు మనసు పొంది ప్రభా రూపాంతరం పొందినట్లుగా మీ సహాయం దయచేయమని ప్రార్థన. శ్రేష్టంగా రోమిలకు రాసిన పత్రికలో మీరు క్లియర్ గా చెప్తున్నారు ప్రభా మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిన ప్రభా మా మనస్సులు ప్రభా లోక సంబంధమైన విషయాల వైపు లోక సంబంధమైన ఆయా సుఖ భోగముల వైపు కాక ప్రభా అయా నా తండ్రి ప్రభా సమస్యను అనుగ్రహించి నీ వైపే మేము చూడగల మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, నా యొక్క బ్రతుకులు నా యొక్క జీవితంలో బహుగా ఫలించాలి నాయన. ఏదైనా పనికిరాని ఉంటే నా హృదయంలోంచి, నా తలంపులోంచి వాటిని తొలగించండి నాయన. అయ్యా నా తండ్రి ప్రభా, అయ్యా నా తండ్రి ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా కృప భద్రపరచండి. ఇంకా సరి చేసుకోవాల్సిన క్రియలు ఉన్నట్లయితే ప్రభా సరి చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. కొన్ని నిమిషం వ్యక్తిగతంగా మరలా ఈ శనివారం లేదు, మరొక శనివారం మనం కొత్త సంవత్సరం ఉంటాం కాబట్టి ఈ పాత సంవత్సరంలోనే ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడే ప్రభు నన్ను ప్రభా ఏదైనా పనికిరాని దేవునికి నన్ను తొలగించిన ఆయన. అయా నీ జీవక్రియల రూపు మాకు ప్రభా, పరిశుద్ధమను ప్రభా నీకు అనుకూలమైన భక్తి నేను చేయులాగున అయా నా తన సజీవ యాగముగా నా యొక్క శరీరం నీ సన్నిధిలో ప్రభు సమర్పించుకున్నాను. మీ సహాయం దయచేయండి ఆయన. కొన్ని నిమిషములు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను కొన్ని నిమిషములు. ఏదైతే పనికిరాని జీవితం మనలో ఉందో, మనం ఫలించుకోండి ఏది అడ్డుపడుతున్నాయి మన బ్రతుకులు, మన జీవితాలు, అటువంటి వాటిని తొలగించి ప్రభు కొన్ని నిమిషం. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వడుచున్నవి, పనికిరాని తీగలున్నవి ఫలమివ్వడుచున్నవి, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ ఆత్మతో కాల్చుమా, పరిశుద్ధాత్మతో కాల్చుమా, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. సజీవ యాగముగా మన యొక్క శరీరాన్ని సన్నిధిలో సమర్పిస్తున్నాము. అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి. కడుగుతున్నావా ప్రభు సన్నిధిలో? ఈ సంవత్సరం అయిపోయింది ప్రభు, సంవత్సరం అని తోటమాలి ఈ సంవత్సరం ఫలించలేకపోయావా నీ జీవితంలో? అడుగు చెప్పు ప్రభుతో. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధ ఆత్మతో నింపుమా, ఈ నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధ ఆత్మతో నింపుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వడుచున్నవి. యేసయ్యా పనికిరాని తీగలున్నవి ఫలమివ్వడుచున్నవి, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో
కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. అడిగేసాను. ఓ నా తోటమాలి, ఇదిగో గొడ్డలి ఏరున ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును ఆయన నరికి వేస్తున్నప్పుడు తోటమాలి అడ్డుపడుతున్నాడు. అక్కడ ఈ నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధ ఆత్మతో నింపుమా. ఇదిగో దేవా ఈ హృదయ, నీ మనస్సు మారి రూపాంతరం పొందాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరం ఎదుగులో రూపాంతరం పొందకుండా ఈ సంవత్సరం విడిచినట్లయితే దాని వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. ప్రభుని అడుగు, ప్రభా ఈ సంవత్సరాంతమైన కనీసం నేను రూపాంతర పనులకు వెళ్తాను. ఆయన ఒక శ్రేష్టమైన నూతన సంవత్సరం అడుగు పెట్టబోయే ముందు ఒక మంచి మనస్సాక్షి కలిగి, పరిశుద్ధ ఆలోచన కలిగి, పరిశుద్ధతను కోరుకునే దేవుడు నిన్ను పూర్వ అయా కొనియాడే వ్యక్తిగా, ఆ పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిగా నా తండ్రి 2025 నేను ప్రారంభించిన ఆశపడుతున్నాను. ఆయన ఒక రూపాంతరం నందిన వ్యక్తి వల్లే ప్రభా అయ్యా నా తండ్రి ఒక మంచి జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం చేద్దామనుకుని చేయలేకపోయాను ప్రభా, ఫలించలేకపోయాను ప్రభా. దీనివల్ల ఎటువంటి శాపం నా మీద రాకుండా, ఎటువంటి దరిద్రత నా మీద రాకుండా, నా వేలు కొట్టివేయ పడకుండా నా తండ్రి ఒక్క అవకాశం నాకు దయచేవా ప్రభా, ఒక్క అవకాశం నాకు ప్రభా. అయ్యా నా తండ్రి పనికరణ చేయగలుగుతున్నాయో వాటన్నిటినీ ప్రభా నా తండ్రి తొలగించుకొని అయ్యా నా తండ్రి సజీవ యాత్మగా పరిశుద్ధంగా ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా నన్ను నీకు సమర్పించుకొని అయ్యా నా తండ్రి ప్రభా బ్రతుకు నా జీవితాన్ని కొనసాగించినట్లుగా ఆత్మ ప్రేరణ దయచేయండి అయినా. కాల్చండి ప్రభా, ఈ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చండి. అడుగు నా తోటమాలి ఒక్క సంవత్సరం గడిగిన ఆయన, నాకు ఒక్క సంవత్సరం గడిగిన ఆయన అయ్యా సంవత్సరాత్మకు వచ్చేసాం మనం. ప్రభు అడుగు ప్రభా, ఏదో గొప్పవాళ్ళమని కాదు, వాకంటే కనుడు గొప్పవారి ఈ రాజ్యం విడిచి వెళ్ళిపోయారు ప్రభా. అయ్యా నా తండ్రి భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. నా ప్రభా నా తండ్రి కేవలం నీ కృపను బట్టి ఉరికి కలిగి ఉన్నాము, కేవలం నీ కృపను బట్టి జీవిస్తున్నాము, కేవలం నీ కృపను బట్టి ప్రభా ఈ దినమున ప్రభా నా తండ్రి సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాం. ఆయన అయ్యా నీకు వ్యతిరేకమైన క్రియలు కానీ, నీకు ఇష్టమైన కార్యాలు కానీ, నీకు ఇష్టమైన జీవితం కానీ, నీకు ఇష్టమైన క్రియలు కానీ ఉంటే అయ్యా వాటిని తొలగించండి నాయన. నా శక్తి సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు అయ్యా నా తండ్రి, నా యొక్క భక్తి సరిపోవట్లేదు. నీ ఆత్మ నాకు దయచేయండి, ఈ పాపాన్ని జయించగల ఆత్మ నాకు దయచేయండి, ఈ యొక్క శాపాన్ని కానిగల శక్తి ఆత్మను దయచేయండి ప్రభా. ఆ శత్రువు వెంట శత్రువుని అణిచగల ఆత్మను నాకు దయచేయండి, నీ ఆత్మ బలం నాకు దయచేయండి ప్రభా, నీ శక్తి నాకు దయచేయండి ప్రభా. ఈ 2024 ఏదైతే నేను జయించలేకపోయినా ఖచ్చితంగా 2025 దాన్ని నేను జయించి చూపించని సాక్షిగా నిలబడాలయ్యా. అటు కృప నాకు దయచేవా ప్రభా, అటు కృప నాకు దయచేవా ప్రభా, అటు సహాయం నాకు దయచేవా ప్రభా, అటు ఆయుష్కాలం నాకు ఇవ్వ ప్రభా, అయ్యా అటు ఆరోగ్యం నాకు దయచేయవా ప్రభా, అటు కృప నాకు కుమ్మరించవా ప్రభా. అయ్యా నీ సహాయం నాకు దయచేయవా నా తండ్రి. అయ్యా నీ కొరకు రోషం కలిగి లభిస్తాను ప్రభా, నీ కొరకు రోషం కలిగి ప్రకటిస్తానయ్యా, నీ కొరకు రోషం కలిగి జీవిస్తానయ్యా, నీ కొరకు రోషం కలిగి ప్రభా నా తండ్రి సజీవ యాగముగా నా శరీరం ప్రభా నీ శరీరంలో ఆశపడనుండగా నేను నీ కొరకు రోషంలో ఫలిస్తానయ్యా. ఈ కృపను దయచేయవా ప్రభా, ఈ కృపను దయచేయవా నా తండ్రి. ఆ రూపాంతమైన నడిపించవా ప్రభా. ఏ రంగైన శిష్యులు గొప్ప ప్రత్యక్షించిన గొప్ప తండ్రి ఒక ఉన్నతమైన విశ్వాసం ఎదిగి ప్రభా ఆ ప్రత్యక్షతను నేను కూడా చూసినట్లుగా నాకు ప్రభా నా మనోనేత్రం వెలిగించవా ప్రభా. ఒకవేళ నాకు ప్రక్కనే ఉన్నట్లయితే ప్రభా ఆయన ప్రక్కకుండా వెళ్తున్నట్లయితే నేను గమనించే శక్తి ఆత్మను కుమ్మరించండి ఆయన, కుమ్మరించండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. కొన్ని నిమిషములు ప్రార్థించేద్దాం, సమయం పోగొట్టుకోకుండా ప్రార్థన చేద్దాం. చెప్పు నా ప్రభుత్వం చెప్పు. సరిచేసి వాడుకోండి ప్రభావ, తోసివేయండి ఆయన అయ్యా, తోసివేయండి ప్రభావ, చేసే వాగ్దానం నెరవేర్చబడాలి తండ్రి.
నా పట్ల మీరు చేయబోతున్న వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాను. ఏ రకంగా నాతో మాట్లాడతారో అని ప్రభు ఎదురు చూస్తున్నాను. నన్ను బలపరిచే మాట, నన్ను ధైర్యపరిచే మాట, నన్ను నడిపించే మాట, నన్ను ప్రభు అంత విశ్వాసంలో మరింతగా ప్రభు అయ్యా బలపరిచే మాట. అయ్యా ఈ కొత్త సంవత్సరంలో చూడాలి ప్రభు, ఈ కొత్త సంవత్సరంలో ప్రభు ప్రారంభంలోనే దాన్ని నేను ప్రభు పొందుకోవాలి. మీ సహాయం దయచేయమని మీ కృపతో నేను నడిపిస్తున్నాను. అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరు వరుసన మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క దీవెన వారి పట్ల కుమ్మరించి అయ్యా వారిని ప్రత్యేకంగా ప్రభు ఈ శనివారం ఆరాధనకు వస్తున్న వారి పట్ల అయ్యా నీ విశేషమైన ఆశీర్వాదము దీవెన కుమ్మరించండి నాయన. రేపు జరగవచ్చిన ఆదివారపు ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించండి. అయ్యా మీరు అంటున్నారు నేను సమకూరుస్తాను ప్రభా, ఏలో అనేక మంది నేను సమకూరుస్తాను ప్రభా. అయ్యా నీ మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్నావు ప్రభా. ఈ స్థలాలను మీరు ఏర్పరుచుకున్నారు, ఈ సంఘాన్ని మీరు ఏర్పరుచుకున్నారు, ఇక్కడ నడిపిస్తున్న నాయకులు మీరు ఏర్పరుచుకున్నారు, వస్తున్న విశ్వాసులు మీరు ఏర్పరుచుకున్నారు తండ్రి. విశేషమైన కృప, విశేషమైన ప్రేమ ప్రభా, అయా సర్వ సమృద్ధి ప్రభా బిడ్డల మీద కొమ్మరించబడును గాక నా తండ్రి. ఉన్నతమైన కార్యములు జరిగించి వారి జీవితాల ద్వారా మీరే మహిమ తెచ్చుకుంటున్నామని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరికీ వందనాలండి. తిరిగి రేపు ఉదయకాల సమయం ఆరాధన కలుసుకుందాం. అంతవరకు సెలవు.